నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే అసలు ఏంటి సార్? సాధారణంగా మనం పంతుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పిపించుకుంటాం. కానీ మీరు సైంటిఫిక్గా కూడా జ్యోతిష్యం చెప్పొచ్చు అని అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? అసలు పాసిబుల్ ఎలా అవుతుంది? ఒకసారి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సాధారణంగా జ్యోతిష్యం అంటే ఫస్ట్ అడిగేటటువంటి జ్యోతిష్యులు ఏం అడుగుతుంటారు? మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా, టైం ఉందా, ఎక్కడ పుట్టారు అని అడుగుతుంటారు. అడిగి ఏం చేస్తారంటే అది వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, ఏ పాదంలో పుట్టారు, ఏ రాశి వాళ్ళది, ఆ రాశిని బేస్ చేసుకుని ఆ రాశికి ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఏ గ్రహాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పేటటువంటిది జనరల్గా జ్యోతిష్యం. మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, దానివల్ల ఏ పరిహారాలు చేసుకోవాలని చెప్పేది. దానివల్ల పరిహారాలు ఒక గ్రహ దోషం ఉందనుకోండి, ఇది దానం చేయండి, లేకపోతే ఈ జపం చేయించండి, లేకపోతే ఈ హోమం చేయండి అని చెప్తుంటారు. అది జనరల్గా చేసేది. కానీ ఇక్కడ సైంటిఫిక్ జ్యోతిష్యము అంటే వాళ్ళకి టైము, ప్లేసు ఏది అక్కర్లేకుండా, ఏది అవసరం లేదు. ప్లేస్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు, టైమ్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు. ఏమి లేకుండా ఆ వ్యక్తి వచ్చినప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా 10 years అబవ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, 100 సంవత్సరాల వరకు ఉన్నా సరే, ప్రాపర్గా వాళ్ళకి ఉన్నటువంటి గ్రహదోషం ఏంటి అనేటటువంటిది మనం స్పష్టంగా సైంటిఫిక్ జ్యోతిష్యం చూడొచ్చు. ఓకే, వాళ్ళకున్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు అది కూడా చెప్తారా? 100% తెలిసిపోతుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్, ఇది సైంటిఫిక్ ఆరా స్కానర్ దీని. ఓకే సార్. దీంతో ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్రహదోషం ఉందా లేదా అనేటువంటి శాంపుల్ ఇలా పెట్టి చూడొచ్చు మనం. ఇప్పుడు ఇది ఉంది, ఈ స్కానర్ పట్టుకొని మీ ముందర ఇలా చూస్తే ఆ గ్రహదోషం ఉందా లేదా అని చెప్పేసి. అదేంటి సార్ లోపల పెట్టింది? ఇందులో ఇది సన్కి సంబంధించినది. సన్, ఓకే. సూర్యగ్రహ దోషం ఉంటే ఈ శాంపుల్ పెట్టి మనం చెక్ చేయొచ్చు. చెక్ చేసినప్పుడు సూర్యగ్రహ దోషం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా స్కానర్ చూపిస్తుంది ఈ దోషం ఉంది అని ప్రాక్టికల్గా. ఇప్పుడు నాకుందా, ఏ గ్రహ దోషం ఉంది అనేటటువంటిది మనం చూస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రాహుగ్రహం సంబంధించి పెట్టాను. మీకు రాహు దోషం ఉందా లేదా అనేది ఆరా స్కాన్ చెప్పేస్తుంది క్లియర్గా. ఓకే సార్, నార్మల్గా ప్రతి చిన్న వస్తువుకి కూడా ఆరా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, మళ్ళీ సైంటిఫిక్గా మీరు ప్రూవ్ చేస్తాను అని అన్నారు. ఎలా ప్రూవ్ చేస్తారో ఒకసారి చెప్పండి. అంటే సాధారణంగా ఒక వ్యక్తి జాతకం చూపించుకునే ముందు వాళ్ళు వాడేటటువంటి వాచ్ కానీ, బెల్ట్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్లో ఈ శాంపుల్ ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీ ఏవైనా ఉంటే ఐడెంటిఫై చేస్తుంది వాటిలో. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ దేంట్లో ఉంది. ఓకే, మీరు ఆ గాజు తీయండి, ఆ పక్కన పెట్టండి, దాంట్లో ఏం నెగిటివ్ ఎనర్జీ లేదు. మీరు అది తీయండి, వాచ్, అది కింద పెట్టండి, ఇదిగో క్లోజ్ అయిపోయింది. అంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఒకటి ఉంది ఏదో. ఓకే, వాచ్లో నెగిటివ్ ఎనర్జీ వాచ్లో ఉంది. అది మీ ఆరా కూడా తగ్గిస్తుంది. ఒకసారి మళ్ళీ తీసుకోండి, ఇదిగో మళ్ళీ నెగిటివ్ అని చూపిస్తుంది. ఓకే, కింద పెట్టండి మళ్ళీ, ఇదిగో. ఇప్పుడు మీ ఆరా మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే, మీకు ఇంతకుముందు శాంపిల్స్ ఇచ్చాను కదా, అది తీసుకొని జస్ట్ సెలైవ్ అంటించండి. ఆ వాచ్ వల్ల మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తుందని చూపిస్తాను, ఎంత ఆరా పవర్ తగ్గుతుంది చూపిస్తాను. అంటే ఇప్పుడు సెలైవా వల్ల ఏం తెలుస్తుంది? సెలై వల్ల ఆ వాచ్లో ఉన్నటువంటి నెగిటివ్ ప్రభావం మీద ఎలా పడుతుంది, ఆరా ఎలా తగ్గిస్తుంది, ఓకే ఓకే, అది చెక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టండి, మీకు న్యాచురల్గా ఉన్న ఆరా ఎంత ఉంది, దానివల్ల తగ్గుతుందా ఏమవుతుంది, ఇలా పెట్టండి స్కానర్లో. ఓకే, ఇప్పుడు మీరు న్యాచురల్గా ఆరా కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం వెళ్ళండి, ఇంతవరకు మీకు ఆరా ఉంది. ఒక అడుగు ముందుకు రండి, పాజిటివ్ ఆరా ఉంది. ఇప్పుడు మీకు ఉండేటటువంటి ఆరా ఎనర్జీ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్ వెళ్ళండి ఒక అడుగు, ఇది మీకు స్పాట్ కరెక్ట్. ఓకే, ఇంకొక అడుగు ఎందుకు వెళ్ళండి, ఇక్కడ లేదు ఇంకా, ఒక 7 feet వరకు ఉంది. ముందుకు రండి కాస్త, ఇగో ఇక్కడ అంత ముందుకు వస్తే మళ్ళీ క్లోజ్ అవుతుంది. అది మీ కరెక్ట్ స్పాట్. ఇప్పుడు మీరు వాచ్ తీసుకోండి, ఇదిగో మీ ఆరా ఉన్నటువంటి 1-2 meters ఆరా 0 అయిపోయింది. ఓకే, ఇది కింద పెట్టేస్తే మళ్ళీ పీక్ పెరుగుతుంది, ఆటోమేటిక్ ఆరా పెరుగుతుంది. పాజిటివ్ ఆరాలోకి వచ్చేస్తాం, పాజిటివ్ ఆరాలోకి వచ్చేది పెరిగింది.
ఇగో ఇంతవరకు. అంతవరకే ఉంది. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ తీసుకుని చూడండి కావాలంటే, ఇదిగో. కాబట్టి మనం వాడేటటువంటి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ వస్తువులు వాడుతున్నాము, కొంతమంది లేడీస్ చాలామంది క్లిప్స్ కొనుక్కొని పెట్టుకుంటున్నారు, ప్లాస్టిక్ రకరకాల ఇయర్ రింగ్స్, రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ రకరకాలు పెట్టుకుంటున్నారు. వాటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద ప్రభావం చూపిస్తుంది. అది హెల్త్ కావచ్చు, జనరల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగా సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏంటంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ప్రాబ్లం ప్రాపర్గా ఉందా లేదా అనేటటువంటిది డేట్ ఆఫ్ బర్త్తో నిమిత్తం లేకుండా స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే. ఆ గ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు ఏమున్నాయి. ఒక గ్రహ దోషం ఉందంటే కొన్ని సమస్యలు ఉంటాయి. అవి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వర్క్ అబ్స్ట్రక్షన్స్, పనులలో ఆటంకాలు ఏర్పడుతున్నాయా, ప్రతి దానికి క్షుణ్ణంగా యాక్సిడెంట్ ప్రాబ్లం ఉందా, వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయా చిన్న చిన్నగా మళ్ళీ అట్లా ప్రతి దానికి ఇక్కడ మనం ప్రాక్టికల్ చెక్ చేసి చూపిస్తాం. ఓకే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం జాబ్లో ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. ఉదాహరణకి రాహుగ్రహ దోషం ఉంది, లేదంటే గురుగ్రహ దోషం ఉంది, లేకపోతే శనిగ్రహ దోషం ఉంది. అలాంటి సందర్భాలలో ఏ గ్రహాల వల్ల ఏ సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది ప్రాక్టికల్గా చూపించేది సైంటిఫిక్ జ్యోతిష్యం. ఓకే. ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు, మధ్యలో ఇల్లులు ఆగిపోతాయి. అలాంటి వాటికి అలాంటి సమస్యలని ఎలా చూస్తారు మీరు, ఎలా సాల్వ్ చేస్తారు? మీరు అడిగింది ఈ వాస్తు రకమైనటువంటి దోషం ఇది. కాకపోతే అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా అది గ్రహాలను బట్టి కూడా ఉంటుంది. కట్టిన ఇల్లు కొనాలనుకుంటే ఒక గ్రహం ఉండాలి, లేకపోతే మనం కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఒక గ్రహం ఉండాలి. ఇప్పుడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, దీనికి కూడా గ్రహ ప్రభావం ఉంటుంది కదా. మీకు గ్రహానుకూలత ఉంటేనే వివాహం కావాలన్నా గ్రహానుకూలత ఉండాలి, మాంగళ్య దోషాలు ఉండకూడదు. అలాగే ఒక ఇల్లు కట్టాలన్నా కూడా గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి అపార్ట్మెంట్, ఇప్పుడు కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి అపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలనుకుంటే ఆ ఏ గ్రహం బాగుంటే అపార్ట్మెంట్లో వాళ్ళు ఫ్లాట్ కొనగలుగుతారు అనేటటువంటి చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇల్లు కొనాలంటే బుధుడు చాలా స్ట్రాంగ్ ఉండాలి జాతకంలో. బుధుడు స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనము కట్టినటువంటి ఇల్లు కొనొచ్చు. అలాగే ముందు ఇల్లు కొనాలంటే ముందు ఏ గ్రహ దోషాలు ఉంటుంది ఫస్ట్. ఆ గ్రహ దోషాల్లో మళ్ళీ బుధుడు స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా కట్టినటువంటి అపార్ట్మెంట్ ఇల్లు. కొంతమంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కానీ సొంత ఇల్లు ఉండదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు జాతకాన్ని నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మినా సరైనటువంటి జ్యోతిష్యుడు దొరకకపోవచ్చు వాళ్ళకి. ఆ దొరకనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రెమెడీస్ కరెక్ట్ చేసుకోక వాళ్ళకి రిజల్ట్స్ రావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా అది ఎంత ఫ్రీక్వెన్సీలో ప్రాబ్లం ఉంది ఒక ప్లానెట్, దానివల్ల ఏ సమస్యలు వస్తున్నాయి అనేది ప్రాక్టికల్గా చెక్ చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రాక్టికల్ చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పరిహారాలు ఇస్తున్నాం. ఆ పరిహారాలు ఏంటంటే జస్ట్ ఒక గ్రహ దోషం ఉన్నప్పుడు సూటబుల్ స్టోన్ ఇస్తాం. ఇక్కడ సూటబుల్ స్టోన్ ఏంటంటే మీ బాడీకి సెట్ అయ్యేటటువంటిది ఒక స్టోన్. థౌజండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నా, హండ్రెడ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నా, పర్టికులర్గా మీ ఆరాకు సెట్ అయ్యేటటువంటి స్టోన్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అది పెట్టి చూసినప్పుడు మన ఆరా కూడా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఆ గ్రహ దోషం పోతుంది. ఆ గ్రహ దోషం ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక ఇల్లు కొనాలి అంటే ఏ దోషాలు కూడా ఉండకూడదు అని. మళ్ళీ పితృదోషాలు, నాగసర్ప దోషాలు ఇలా ఉంటాయి కదా, మన జాతకంలో మాత్రమే ఇవి తెలుస్తాయి అని అంటారు. కానీ మీరు సైంటిఫిక్ గా వీటిని ఎలా తెలుసుకుంటారు? సైంటిఫిక్ దీనికి కూడా శాంపిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక శనిగ్రహ దోషం ఉంది అనుకోండి, వాళ్ళకి పితృదోషాలు ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో. రాహుదోషం ఉన్న కూడా పితృదోషాలు ఏర్పడతాయి. రాహుదోషం ఉన్నప్పుడు కాలసర్ప దోషాలు కూడా ఏర్పడతాయి. కొన్నిసార్లు గురుదోషం ఉన్నా కూడా పితృదోషాలు, కాలసర్పదోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రాపర్గా ఆ గ్రహ దోషానికి సంబంధించిన దోషం ఉంటే మాత్రమే ఆ రత్నాన్ని ధరిస్తే, సూటబుల్ రత్నాన్ని ధరిస్తే, అప్పుడు వాళ్ళకు దోషం ఉన్నప్పుడు మంచి గుడ్ రిజల్ట్స్ వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి. అవసరం లేనిది ఏదంటే అది ఏమంటారు దాన్ని, తెలిసి తెలియనటువంటి జ్యోతిష దగ్గరికి వెళ్ళి ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద దొరికేటటువంటి రత్నాలు ధరించుకుంటే దానివల్ల సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ మధ్యన. అంటే లేని సమస్యలు కూడా తెచ్చిపెట్టుకునే వాళ్ళు అవుతున్నారు. అంటే వాళ్ళకి సూట్ అవ్వని స్టోన్ ధరించినా కూడా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రోజే నాకు ఒక చీరాల నుంచి ఒక క్లయింట్ వచ్చారు. అని ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి కనక పుష్యరాగం అంటే గురువుకు సంబంధించిన స్టోన్ పెట్టుకుని వచ్చారు. దానివల్ల ఆయనకు లివర్ ప్రాబ్లం చూపిస్తుంది, వర్క్ అబ్స్ట్రక్షన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, తర్వాత
గురువు ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడో, ఏ చక్రం మీద డిస్టర్బ్ చూపిస్తున్నాడో అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయని చూపిస్తుంది. అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు, అన్నీ కూడా బిజినెస్లో గ్రోత్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక గ్రహము నెగిటివ్ ఉన్నప్పుడు దానికి సుటబుల్ స్టోను ప్రాపర్గా పెట్టుకుంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఒకవేళ దోషం లేనటువంటి గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్ ధరించడం వల్ల అది విపరీతాలు, అంటే పాజిటివ్ జరిగేటివన్నీ కూడా మనకు దోషాలు లేకుండా నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రాపర్గా నేను కొన్ని వేల మందికి చెక్ చేసినటువంటి సందర్భాలు చాలా మందికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు ఏ గ్రహ దోషం ఉంది, వాళ్ళ జాతకం ఉండని లేకపోని ఏ గ్రహ దోషం ఉంది స్పష్టంగా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. స్కాన్లో మీ ముందటనే మీకు ఈ దోషం ఉంది, దీన్ని పెట్టుకోవడం వల్ల క్లియర్ అవుతుంది అని, దాని నుంచి వచ్చే సమస్యలు క్లియర్ అవుతుందని చెప్పి స్పష్టంగా దీంట్లో తెలియజేయచ్చు అనమాట. ఓకే, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, సంతానం కలగట్లేదు, సంతానం సంబంధించిన ఇల్లు కొనలేకపోతున్నాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ సొల్యూషన్ దొరుకుతుంది. 100% దొరుకుతుంది. చాలా వరకు అందరికీ వచ్చినటువంటి క్లయింట్స్ అందరూ కూడా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, లేకపోతే కోర్టు ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, తర్వాత వర్క్ అబ్స్ట్రక్షన్స్, అనేక రకాల పనులలో ఆటంకాలు ఎదురవ్వడం కానీ, ఏ పని చేయాలనుకుంటారు అది ఆగిపోతుంది, దగ్గరికి వస్తుంది ఆగిపోతుంది, ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తర్వాత నేమ్ అండ్ ఫేమ్, పేరు కోల్పోవడము, గౌరవ ప్రతిష్టలు కోల్పోవడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే సఫర్ అవుతున్నారో మనిషికి ఆ గ్రహాలు సెట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా లైక్ గ్రహాలు అని అంటున్నారు కదా, మళ్ళీ భార్యాభర్తల సమస్యలకి దానికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒకరికి రాహు దోషమో లేకపోతే రవి దోషం, సూర్యగ్రహ దోషం ఉందనుకోండి, లోపం జరిపింది భార్యాభర్తలు ఎవరికొకరికి, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరికి దోషం ఉన్నా ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకరు బాగోలేకపోతే ఇంకొకరి మీద ఎఫెక్ట్ అవుతుంది కదా, అది కామన్ కదా మామూలుగా. ఇప్పుడు రాహుదోషం ఉందనుకోండి, వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇంట్లో. ఇంకా అదే రాహుగ్రహం తీవ్రత పెరిగి ఇంట్లో కూడా రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, లేకపోతే సౌత్ వెస్ట్లో ప్రాబ్లం కానీ, లేకపోతే సౌత్ ఈస్ట్లో ప్రాబ్లం కానీ ఉంటే ఈ గ్రహ దోషాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాల వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళ జాతకాలు ఎన్ని కలిసి ఉన్నప్పటికీ పెళ్లి చేసుకునేటప్పుడు మామూలుగా ఇద్దరికి రెండు జాతకాలు కలుస్తున్నాయా లేదు అని చెప్పేసి పురోహితులకు చూపించేసి అన్నీ కలుస్తున్నాయి, గ్రహమైత్రి బాగుంది, లేకపోతే రాశి కూటాలు బాగున్నాయి, తర్వాత అన్నీ చూస్తారనమాట, తారాబలం బాగుంది, అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇది మ్యాచ్ అవుతుంది అనేటటువంటి సందర్భాలు వాళ్ళ జీవితంలో కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో కొంతకాలం దూరంగా ఉంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాస్తులోపము, రెండవది గ్రహ దోషాల యొక్క ప్రభావం. వీటి ప్రభావం చేతనే వాళ్ళకి కొంతకాలం డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దూరం ఉన్న కూడా మళ్ళీ ఒకవేళ గ్రహాలు అనుకూలించినప్పుడు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి మళ్ళీ మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు, అంటే పరిహారం ఏంటి అసలు? అంటే సింపుల్గా ఏంటంటే ఏ గ్రహ దోషం ఉందో దానికి వాళ్ళకు సూటబుల్ స్టోన్ ఇస్తాం, స్టోన్స్ మాత్రం సింపుల్గా అంతే. అది 100 ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండని, హెల్త్ ఇష్యూస్ ఉండని, ఏవైనా అన్నీ కూడా దానివల్ల చక్రాస్ ప్రాబ్లమ్స్ ఉండని. బాడీలో మనకి 7 చక్రాలు ఉంటాయని చెప్తున్నాం. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, ఇలా ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము అని చెప్పి చక్రాస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ చక్రాస్ కూడా ఇన్బ్యాలెన్స్ అయితే కూడా ఒక గ్రహాన్ని సెట్ చేయడం వల్ల కొంతమంది ఏం చేస్తుంటారంటే మేము ధ్యానం చేస్తున్నాము, ఈ చక్ర హీలింగ్ చేసుకుంటున్నాము అని అనుకుంటారు. కానీ అట్లాంటి ఏమి చేసుకోకుండా చక్ర హీలింగ్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకరు ఒక మూలాధార చక్రం గురించి ఒక లం అనేటటువంటి బీజాక్షరాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటున్నారు. కానీ ఇంట్లో ఏ స్థలంలో అయితే కూర్చుంటున్నారో మీరు, ఆ స్థలంలో జియోపతిక్ స్ట్రెస్ కానీ లేకపోతే భూగర్భ దోషాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ చెప్పినటువంటి లం అనేటువంటి బీజాక్షరము ఆ మూలాధార చక్రానికి ఏం పనిచేయదు. అది భూగర్భ దోషం యొక్క ప్రభావం. కాబట్టి ఇట్లా చాలామంది తెలిసి తెలియక ఏం చేస్తున్నారంటే, నేను ఈ జపం చేస్తున్నా, ఇవాళనే చెప్తున్నాను, ఆ చీరాల నుంచి వచ్చిన ఆయన గురువు ఆయనకు ఉపదేశం చేశాడంట ఒక మంత్రాన్ని. ఆ ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని 5 సంవత్సరాల నుంచి ఆయన దాన్ని జపం చేసుకుంటూ ఉన్నారు. ఒక జపమాల కూడా తీసుకొచ్చాడు. ఆ జపమాల కూడా తనకు మ్యాచింగ్ లేదు, మ్యాచింగ్ అవ్వట్లేదు. దానివల్ల కూర్చునే ప్లేస్ లో నెగటివ్ ఎనర్జీ ఉంటే మనం చేసిన జపం కూడా వేస్ట్. మీరు 10 సంవత్సరాలు ఒక మంత్రం గురువు గారు ఇచ్చినటువంటి మంత్రం 10 సంవత్సరాలు చేసినా ఆ ఫలితం మీకు దక్కదు. అవును, ప్రాపర్గా ఇవాళ చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. 5-6 సంవత్సరాల నుంచి ఇది నేను మా గురుగారి ఇచ్చిన జపం చేస్తున్నానండి, కానీ ఏ ఫలితం లేదని ఆయన ఒప్పుకున్నారు. అలాగా ఎప్పుడైతే మనకు
భూగర్భ దోషాలు ఇంట్లో మన పూజా గదిలో కూడా ఉండొచ్చు భూగర్భ దోషాలు. అవును సార్ ఉంటాయి. ఆ పూజా గదిలో ఉన్నప్పుడు ఆ పూజా గదిలో మనం కూర్చుంటాం, కానీ ఆ వాస్తు ప్రభావం చేత ఆ నెగిటివ్ ఎనర్జీ చేత ఆ మంత్రం మనకు ఎనర్జీ ఇవ్వదు, శక్తి ఇవ్వదు. కాబట్టి అక్కడ దోషం ఉంటే ప్రాపర్గా ఆ దోషం ఉన్నటువంటి స్థలాన్ని కూడా మనం వాస్తు ప్రకారంగా ఎనర్జీ తీసుకురావచ్చు, ఒక దోషాన్ని పరిహారం చేసి రెక్టిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క జెమ్ స్టోన్. అవును, ఓకే. అంటే ఒక్కొక్క గ్రహ దోషాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యగ్రహ దోషం వచ్చింది అనుకోండి, కెంపు ధరించాలి. అందరు చెప్పేటటువంటిది కెంపే, కానీ కెంపులో మనం ఇచ్చేటటువంటి కెంపు ఏంటంటే వాళ్ళకి సూటబుల్ కెంపు ఇస్తాము, ఆరాకు సెట్ అయ్యే కెంపు ఇస్తాము. ఆ గ్రహ దోషం పోతుందా లేదని ప్రాక్టికల్ చెక్ చేసి ఇస్తాం ఇక్కడ. అది ఇక్కడ ఆ ప్రాక్టికల్ చెక్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, రెండవది అది పని చేస్తుంది. ఓకే, చూసారు కదా, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారా? అయితే సార్ ద్వారా జెమ్ స్టోన్స్ తీసుకోవాలి, కొనాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.